వైఎస్ జగన్ వర్సెస్ ఎన్వి రమణ కేసు ఒకటి సుప్రీంకోర్టులో నడుస్తుంది. అంటే వారిద్దరి మధ్య కాకపోయినా వైఎస్ జగన్ జస్టిస్ ఎన్వి రమణ మీద వేసినటువంటి లెటర్ని పబ్లిక్ పేపర్కి రిలీజ్ చేయడం, దానివల్ల జ్యుడిషియరీ మీద కాన్ఫిడెన్స్ తగ్గిపోతుందని చెప్పి ఒక సునీల్ కుమార్ సింగ్ అనే అడ్వకేటు సుప్రీంకోర్టులో ఆర్టికల్ 32 కింద జగన్కి అగెనిస్ట్గా యాక్షన్ తీసుకోమని చెప్పి రిట్ వేయడం జరుగుతుంది. ఈ కేసులో మనం ఎందుకు తెలుసుకోవాలి ఈరోజు అంటే, ఏం చెప్పిందంటే సుప్రీంకోర్టు ప్రైవేట్ ఇండివిజువల్కి అగెనిస్ట్గా రిట్ కెన్ బి ఇష్యూడ్. వెదర్ ఏ రిట్ అండర్ ఆర్టికల్ 32 కెన్ బి ఇష్యూడ్ అగెనిస్ట్ ఏ ప్రైవేట్ ఇండివిజువల్. ఇవ్వచ్చా? ఒకవేళ ఇఫ్ సో అండర్ వాట్ సర్కమ్స్టాన్సెస్ యాన్ అప్రోప్రియేట్ రిట్ కెన్ బి ఇష్యూడ్ అనేది దీంట్లో మనం తెలుసుకోవాల్సినటువంటి కోర్టు, సుప్రీంకోర్టు టు బి ఎగ్జామిన్డ్. దిస్ ఈజ్ స్టిల్ ఇన్ పెండింగ్. మనకు తెలుసు ఆర్టికల్ 32 అనేది నార్మల్గా స్టేట్కి అగెనిస్ట్గా వేస్తాం, కానీ కొన్నిసార్లు ప్రైవేట్ ఇండివిజువల్గా కూడా వేయడానికి అవకాశం ఉంది. ఇది 1996లోనే బోధిసత్వ కేసులో ఎప్పుడైతే ప్రైవేట్ ఇండివిజువల్స్ ద్వారా ఫండమెంటల్ రైట్స్ వైలేషన్ అయినాయో అప్పుడు అగైనెస్ట్ ప్రైవేట్ ఇండివిజువల్స్ కాంపన్సేషన్ కెన్ బి అవార్డెడ్ అండర్ ఆర్టికల్ 32. ఇట్ ఈస్ డిసైడెడ్ కేస్. ఇన్ ద సేమ్ వే హెబియస్ కార్పస్ వచ్చినప్పుడు ది రిట్ ఆఫ్ హెబియస్ కార్పస్ కెన్ బి మెయింటైన్డ్ అగైనెస్ట్ ప్రైవేట్ ఇండివిజువల్స్, ప్రైవేట్ డిటెన్షన్, ఇల్లీగల్ డిటెన్షన్ ఆల్సో. సో దిస్ ఈజ్ సెటిల్డ్ ఇన్ భీమ్ సింగ్ ఎమ్మెల్యే కేసులో కానీ, మహమ్మద్ ఇక్రమ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ ఉత్తరప్రదేశ్ కేసులో కానీ మనకి ఈ విషయం తెలుసు. అగైనెస్ట్ ఇండివిజువల్స్ ఇట్ ఈజ్ మెయింటైనబుల్. అలాగే రీసెంట్గా 2023లో ఒక ఇంపార్టెంట్ జడ్జిమెంటు 5 జడ్జెస్ ఇవ్వటం జరిగింది. 4:1 మెజారిటీతో ఆర్టికల్స్ 19 and 21 హారిజాంటల్ అప్లికేషన్. ఏ ఫండమెంటల్ రైట్ అండర్ ఆర్టికల్ 19 and 21 or 21 can be enforced even against persons other than the state or its instrumentalities. So 19 and 21 కింద ఫండమెంటల్ రైట్స్కి సంబంధించి 32 కింద వీటిని అగైనెస్ట్ అదర్ దాన్ ఎన్ఫోర్స్మెంట్ అనేదాన్ని అగైనెస్ట్ ప్రైవేట్ ఇండివిజువల్స్ కూడా, అంటే స్టేటు ఇన్స్ట్రుమెంటాలిటీసే కాదు, వాళ్ళకి అగైనెస్ట్గా కూడా ప్రైవేట్, దీన్నే హారిజాంటల్ అప్లికేషన్ అంటారు. దీన్ని జస్టిస్ బివి నాగరత్న గారు డిసెంట్ చేశారు. ఆవిడ దీనికి ఒప్పుకోలేదు, అందుకని 4:1తో దీన్ని మెజారిటీతో యాక్సెప్ట్ చేయడం జరిగింది. సో ది ఓన్లీ హెబియస్ కార్పస్ రెమెడీ కెన్ బి హారిజాంటల్లీ అప్లైడ్ అగైనెస్ట్ ఏ ప్రైవేట్ పర్సన్స్. దిస్ ఈజ్ ది లా opinion of the Justice Nagaratna, but other 4 members with majority agreed that 19 and 21 can be enforced even against private persons అని చెప్పారు. So the state is under a duty to affirmatively protect the rights of a person under Article 21 even against a threat to the liberty of a citizen by the acts or omissions of another citizen or private agency. సో ప్రైవేట్ పర్సన్స్ ద్వారా ఎనదర్ సిటిజన్ యాక్ట్స్ ఆర్ ఒమిషన్ ద్వారా థ్రెట్ వచ్చినప్పుడు ఆర్టికల్ 21 ఈజ్ టు బి ఇంప్లిమెంటెడ్ అని చెప్పి ఈ కేసులో చెప్పటం జరిగింది. సో దీస్ ఆర్ ది ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఇన్ వైఎస్ జగన్ వర్సెస్ సునీల్ కుమార్ సింగ్. అంటే సునీల్ కుమార్ సింగ్ వర్సెస్ వైఎస్ జగన్ రిలేటెడ్ టు జస్టిస్ ఎన్వి రమణ కేసు.